సో ఇప్పుడు మన మునక్కాడతో 3 వెరైటీలు అనే కాన్సెప్ట్లో ఫస్ట్ వెరైటీ మునక్కాడ పచ్చడి అయిపోయింది కదండి. నెక్స్ట్ వెరైటీ మునక్కాడ పప్పు. సో దీనికోసం నేను ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి. దీన్నే మైసూర్ పప్పు అని కూడా అంటారు. సో మా ఫ్యామిలీకి ఈ కప్తో ఒక కప్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ అందులో వేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులో మనము టొమాటో ఒక 4 నుండి 5 వరకు ఉన్నాయి. కరెక్ట్గా అన్నట్టుగా నేను మెజర్ చేయనని చెప్పాను కదా. సో పులుపుకు తగ్గట్టుగా వేసుకున్నాను. ఒక 4-5 టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా కారము. అంటే మేము స్పైసీగా తింటాము, పప్పు అయినా సరే కొంచెం స్పైసీగా ఉండాలని పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం వేసాను, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కాస్త చింతపండు, పప్పు ఉడకడానికి సరిపోను వాటర్ నేనైతే 1 గ్లాస్ యూజ్ చేశాను. ఇవన్నీ వేసి ఒకసారి మొత్తంగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి, వాచర్ అంతా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. లేదంటే కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది పెళ్ళైన కొత్తలో. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. కుక్కర్ వాచర్ మాత్రం కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే దానికి మూత పెట్టేసుకోవాలి. సేమ్ యాజ్ విజిల్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. దాని లోపల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉండున్నాయా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత విజిల్ పెట్టేసుకో. ఎగ్జాక్ట్గా 2 విజిల్స్ రానిస్తే కుక్కర్లోని ఫ్లేమ్ మొత్తం బయటికి పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇలా ఉంటుందండి మన పప్పు. ఈ పప్పుని ఇప్పుడు మనం మరీ మెత్తగా కాకుండా లైట్గా ప్రెషర్ ఇస్తూ కొంచెం మ్యాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చేసుకుంటే కూడా టేస్ట్ అంటే చూడ్డానికి బాగోదు, టేస్ట్ బాగోదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు అవన్నీ వేగిపోయినాక కొంచెం పసుపు వేసుకొని తొక్క తీసి శుభ్రం చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా ఇందులో వేసి వేంపుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి. మూత పెట్టాలండి కంపల్సరీగా. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించడం ద్వారా మునక్కాయల్లో ఉన్న ఫ్లేవర్ తొందరగా రిలీజ్ అయిపోతుంటుంది అన్నమాట. సో చూడండి ఎంత బాగా వేగిపోయినాయో మునక్కాయలు. సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. పప్పును కూడా ఇందులో వేసాక అది మొత్తంగా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించి తీసి చూస్తే ఎంత బాగుందండి మన మునక్కాడ పప్పు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. పప్పును చూసి ఇన్ కేస్ మీకు వాటర్ కావాలి అనేసి అనుకుంటే కనుక ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలండి. మళ్ళీ కూల్ వాటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, మొత్తం చప్పగా అయిపోతుంటుంది అనమాట. సో వేడి నీళ్ళని మాత్రమే ఉపయోగించాలి. ఎప్పుడు వంటలు వండినా కానీ ఓన్లీ పప్పులనే కాదు, ఏ వంటలైనా సరే వేడి నీళ్ళు ఉపయోగించడం వల్ల ఏంటంటే టేస్ట్ మళ్ళీ తగ్గిపోదు. సో నాకైతే ఇప్పుడు సరిపోయింది, నేను ఇంకా వాటర్ ఏం యూజ్ చేయట్లేదు. ఇంకే రెడీ అయిపోయిందండి మన మునక్కాడ పప్పు. చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివైషు వ్లాగ్స్. థ్యాంక్ యూ.